తయారయ్యాడు, మంచిది. కానీ అద్వైత వాసన వంటబట్టలేదు. చదువుకున్నాడు కానీ అద్వైతం ఎక్కల, జీర్ణం కాల. వేదాంతము వైరాగ్యము రాల. వేదాంతం తెలుస్తుంది శాస్త్రం, కానీ వైరాగ్యము రాదు. కష్టం. గురువులు ఆ అనుభవము వైరాగ్యంతోనే వస్తుంది కాబట్టి ఆ వైరాగ్యం వచ్చేలాగా చేస్తారు. వైరాగ్యం అవసరం, వదిలించుకోవాలి కదా, లేకపోతే వదలదు. అది గట్టిగా పట్టుకుని ఉంటే మనమే. ఇది కోతి కదా, ఆ డబ్బాలో చెయ్యి వేసి తీయదు, రాలేదు. అది ఎందుకు అనంటే అదే ఆ పిడికలు బిగించి ఉంది కాబట్టి అది రాదు. ఆ పిడికలు వదిలితే కానీ ఆ చెయ్యి బయటికి రాదు. అది వదలదు, ఇది బయటికి రాదు. ఇది నానా తంటాలు పడుతూ ఉంటుంది. అయ్యో నా చెయ్యి బయటికి రాలేదే. ఎవరు ఇరికించలా, నువ్వే ఇరికించుకున్నావు. నువ్వు ఒక 2 3 గింజలు తీసుకుని బయటికి వచ్చేది. నీకు మొత్తం కావాలి, పట్టుకున్నావు గట్టిగా, రాదది. అందుకనే అప్పుడేం చేస్తుంది, అది పక్కన ఉండేది కోతి, తల్లి కోతి ఒకటి తంతుంది, నెత్తి మీద ఒక టప్ అని పీకుతుంది. పీకితే అప్పుడు దానికి తెలుస్తుంది, గాభరాగా వదులుతుంది, బయటికి వచ్చేది. అప్పుడు దానికి అర్థమవుతుంది, ఓహో మనకి ఎంత అవసరమో అంత తీసుకుంటే చెయ్యి బయటకు వస్తుంది, లేకపోతే ఇలా రాదు. లేదా నువ్వు బోర్లించుకోదాన్ని, బోర్లిస్తే కింద పడిపోతుంది. పడిపోతే నువ్వు వాడుకోవచ్చు, పక్క వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇదే నువ్వు చెయ్యి వేసి నాకు ఒక్కడికే అనంటే నీ పిడికిలి బయటికి రాదు, ఆ పదార్థము నీకు అందదు. అలా అందుకనే గురువు ఆ వైరాగ్యం వచ్చేలాగా చేస్తాడు. నీకు కావాలి. ఎందుకు వైరాగ్యం అంటే ఎప్పుడూ కోరికలేనా, వైరాగ్యం కూడా కావాలి కదా. గురువు మనకి నేర్పకనే నేర్పేది వైరాగ్యం. తెలియదు మనకు, అది తెలియకుండా నేర్పుతారు. అలా అందుకనే ఈ సేవలన్నీ చేయించేది మనకి వైరాగ్యం రావాలి అని. బయట అయితే వదులుతామా అండి? అమ్మో, ₹1 అయినా వెంటబడి ఇంటికి వెళ్ళి మళ్ళీ కలెక్ట్ చేసి వస్తే కానీ నిద్ర పట్టదు మనకి. అటువంటి వాడు ఇక్కడికి వచ్చి చాలా చక్కగా గురువు సన్నిధిలో త్యాగం చేస్తున్నారంటే ఆ బుద్ధి కలిగేలాగా చేస్తున్నారు కదా, దాని మీద ఆ దృష్టి పోయేలాగా చేస్తున్నారు కదా. ఇవన్నీ గురువు చెప్పకనే మనకి చేసేటువంటి ఉపకారం. అలా అద్వైత వాసన రాలేదు, వైరాగ్యం అనేది రాలేదు. దాన్ని ఆ గురువు గారు రుభు మహర్షి గమనించాడు, గ్రహించాడు. చదువు పూర్తయిందని ఆ రుభు మహర్షి నమస్కారం పెట్టాడు. గురువుగారు చదువు పూర్తయింది, సర్టిఫికేట్ ఇస్తే బయలుదేరుతాను అని. సరే ఏర్పాటు చేయండిరా, గోల్డ్ మెడల్ వేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చి భుజం తట్టారు. తట్టితే నేను ఇంక వెళ్తానండి, ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అర్జెంటుగా అన్నాడు. సరే అయితే బయలుదేరన్నాడు. నిదాగుడు బయలుదేరాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ గురువు గారికి మనస్సులో ఉంది, నేర్చుకున్నాడు కానీ వంట పట్టలేదే అని. తర్వాత మర్చిపోకూడదు, భగవద్గీత నేర్చుకుని గోల్డ్ మెడల్ తీసుకున్నాం కదా అని తర్వాత కూడా చెప్పుకోవాలి. మర్చిపోతే అప్పుడప్పుడు పారాయణలు ఏర్పాటు చేస్తారు, ముందు కూర్చోబెడతారు తీసుకొచ్చి. బాగా పరీక్ష ఇచ్చారండి వీళ్ళు, ముందు కూర్చోబెట్టండి. మర్చిపోయినారు వీళ్ళు, వీళ్ళకి రాదు. అయ్యో ఎలా అండి, ఇప్పుడు వసుదేవసుతం కూడా మర్చిపోయి ఉంటే ముందే తీసుకొచ్చి కూర్చోబెట్టారు, నువ్వే చేయాలి, మైక్ కూడా ఇస్తారు పైగా. ఇవన్నీ గురువు చేసే పరీక్షలు. అలాగే వెళ్ళిపోయాడు ఈయన నిదాగుడి ఇంటికి. ఈ లోపల అక్కడ ఆ నిదాగుడి తండ్రి పులస్త్యుడు, ఆయన దేవకీ నదీ తీరంలో ఒక వీరనగరం అనేటువంటి ఒక అందమైన నగరాన్ని కూడా నిర్మాణం చేసి పెట్టాడు కొడుకు కోసం. నేను వస్తాడు, నగరమే నిర్మాణం చేసి పెట్టాడు. ఈయన వెళ్ళాడు, ఎవరు, నిదాగుడు, ఆ గ్రామానికి. అది చాలా ఉద్యానవనాలతో కళకళలాడుతూ ఉండేటువంటి మంచి నగరం. అది ఏమి సామాన్యమైంది కాదు. అలాంటి ఆ నగరానికి ఆ నిదాగుడు చేరుకుని అక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఇలా ఉంటూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అదే మనం నిన్న చెప్పుకున్నాం కదా, 1000 దివ్య సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే ఇది ఎందుకు ఇంత పెద్ద లెక్క చెప్పారు అని అంటే, ఎన్ని సంవత్సరాలు కాదు కదా, యుగాలైనా కూడా గురువు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు అని చెప్పేందుకోసం. నేను అదే అనుకున్నా, ఇన్ని సంవత్సరాలని చెప్పారే. అన్ని సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ఒకవేళ శిష్యుడే మర్చిపోయినా కూడా గురువు మాత్రం మర్చిపోడు. ఇది మనకి ఒక కీర్తనలో ఉందే, దత్తా దత్తా అనుకుందాం. ఇది నమ్మరాదు అమ్మో నిన్ను దత్తా దత్తా, వద్దురా ఇంకా నీతో సహవాసమే వద్దు, చాలా పరీక్షలు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే 6 చేతులతో గట్టిగా పట్టుకుంటావు, ఒకటి కాదు 6 చేతులతో గట్టిగా పట్టుకుంటావు అని ఉంది. అలా